వాళ్ళ ఎమ్మెల్యేలని విపరీతంగా ఇదవుతున్నారు, విధేయత చూపిస్తున్నారని మీరు అనుకున్నారు. కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీ మీద చాలా ఎగెనిస్ట్గా ఉన్నారు. వాళ్ళు జనసేనలో కానీ బీజేపీలో కానీ టీడీపీలో కానీ ఎప్పుడు ఎత్తి వాళ్ళు లిఫ్ట్ చేస్తే అప్పుడు మారతానికి అంత డేంజర్గా ఉన్నారని చెప్పి వీకెండ్ కామెంట్ ఆర్టికల్లో చెప్పారు మేడం. చెప్పిన తర్వాత ఇప్పుడు చూస్తాను మేడం, ఒక్క నిలబట్ల పెట్టాలి రాలినట్టు రాలిపోతున్నాను మేడం. ఆ రోజు నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఆ రోజు ఆయన చెప్పింది ఈ రోజు నేను పోయింది మేడం. నెక్స్ట్ పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి ఫాల్స్ డౌన్ అవుతుందని చెప్పి ఆ రోజు 2.5-3 సంవత్సరాల క్రితం ఆయన వీకెండ్ కామెంట్ ఆర్టికల్ చెప్పారు మేడం. అది ప్రూవ్ అయింది మేడం. తర్వాత పోస్తే మేడం 2023 మార్చి నెల 11వ తారీఖు వీకెండ్ కామెంట్ ఆర్టికల్ చెప్పారు ఏమనంటే, సునీత గారి మీద బ్లూ మీడియా ఎవరైతే వాళ్ళ సొంత నాన్నగా చనిపోయారో అది ఆమెకు ఆస్వాదించడంలో వీళ్ళు స్టార్ట్ చేశారు, అది తీవ్ర స్థాయికి చేరుతుందని చెప్పి ఆ రోజు ఆయన రాశారు మేడం. ఈ రోజు వరకు మనం చూస్తున్నాం ఇప్పటికి అదే జరుగుతుంది మేడం. వివేకానంద రెడ్డి గారు ఎవరిని చెప్పారంటే సునీతమ్మ అని వాళ్ళ పేరే చెప్తున్నారు. విజయసాయి రెడ్డి గారి గురించి కూడా చాలా చెప్పారు, ఎలిగేషన్స్, ఇల్లు అమ్ముకున్నారు, పిల్లిగడ్డం, ఇవన్నీ రాశారు కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు? షర్మిల గారు కూడా అదే అంటున్నారు, నమ్మబాకండి, దీని వెనకాల చాలా ఉందని. ఏంట చాలా ఉంది అంటే వెనకాల 2-3 సెంటెన్స్లు చెప్తాను అంటే మనకి టైం కన్స్ట్రెయింట్ 29వ తారీఖు మేడం వీకెండ్ కామెంట్ డేట్లు క్లారిటీ చెప్తున్నాయి. 29వ తారీఖు 4/2023 మేడం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ పై రాసిన స్టోరీని సిబిఐ అది తీసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసింది మేడం. ఏమనంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2 గంటల తర్వాత ఫస్ట్ కాల్ భారతమ్మకి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు లోటస్ పనులు ఎర్లీ మార్నింగ్ 4 మీటింగ్లో ఉన్నారు. మీటింగ్లో ఉంటే అక్కడ 4 IAS IPS అధికారులు ఉన్నారు, వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు చెప్పి వీకెండ్ కామెంట్ రాధాకృష్ణ గారు చెప్తే దాన్ని తీసుకొని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది మేడం. దాంతోపాటు ఆయన ఏం చెప్పారంటే, తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి సరదాగా మంచి డ్రెస్ వేసుకొని సరదాగా బస్సు కారులో వచ్చారు, ఫ్లైట్లో రాదని చెప్పి ఆయన చెప్పితే బయటకు వచ్చింది మేడం. ఇంకా ఉన్నాయి మేడం, ఇంకా 2 నిమిషాలు మేడం. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ ఎలక్షన్ ఏది 2023 5వ తారీఖు 6/4 చెప్పాడు, 6వ తారీఖు 5వ నెల 2023 చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు, ఆయన ఓడిపోతానని చెప్పి ఆయన సంకేతాలు వచ్చి అని చెప్పి ఆయన చెప్పారు మేడం. చెప్పిన ఎగ్జాక్ట్ సంవత్సరం క్రితం ఆయన ఏంటంటే, నాకు ఎవ్వరూ లేరు, నాకు మీరే ఉన్నారు, మీకు దండం పెడతాను, నాకు ఓటేసి గెలిపించండి, ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మేడం. కరెక్ట్గా 1 సంవత్సరానికి జరిగింది మేడం. అది అంటే ఆయన చెప్పిన ఎలా జరిగింది చెప్తున్నా మేడం. ఆ తర్వాత పోతే మేడం ఇంకా 20వ తారీఖు 5/2023 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. వైఎస్ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెడతారని ఫస్ట్ చెప్పిన ఛానల్ ఏబిఎన్ మేడం. చెప్పిన తర్వాత ఆమె 2023లో జరిగే ఎలక్షన్లో పోటీ చేయదని చెప్పిన ఫస్ట్ ఛానల్ ఏబిఎన్ మేడం. దాని తర్వాత ఆమె డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటుంది, వైఎస్ఆర్ గారు లేని లోటు తీరుస్తుంది. దాంతోపాటు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పిన ఫస్ట్ ఛానల్ ఏదైతుంటే అది ఏబిఎన్ మేడం. నేను డేట్లతో సహా చెప్తున్నాను 20. మరి ఇప్పుడు నేను అనేది సరే, ఇక అవన్నీ వదిలేసేయండి, హిస్టరీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు, అంత తేలిగ్గా తీసుకోబాకండి, దీని వెనకాల చాలా ఉందని చెప్పారు. సరే, ఇవన్నీ ఓకే. నేను అనేది నిజం చెప్పాడు, మిగిలిన విషయాలన్నీ కూడా నిజం చెప్పమన్నాడు.